ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీ నవరాత్రులలో 9వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రీ దేవిగా అవతరించడం జరిగింది. సిద్ధిదాత్రీ దేవి అనగా మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి రూపాలలో పూజించడం జరుగుతుంది. దుర్గామాత 9వ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవి పురాణాలు చెబుతున్నాయి. సిద్ధిదాత్రి దుర్గా అవతార విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాము. సిద్ధిదాత్రి దుర్గా నవదుర్గల్లో 9వ ఆఖరి అవతారం. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రి అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం. తామర పువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రీ దుర్గాదేవికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి. సిద్ధిదాత్రీ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అమ్మవారిగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి రవ్వతో చేసిన చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంతటితో నవదుర్గల యొక్క ఆవిర్భావం సంపూర్ణమయ్యింది. 10వ రోజున అమ్మవారు సంపూర్ణ స్వరూపంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తూ భక్తులందరిచే పూజలందుకుంటుంది. నవదుర్గల యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు కలిగి భక్తులందరికీ సర్వకార్యముల యందు విజయము లభించాలని, విజయము, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభించాలని ఆశిస్తున్నాము. సిద్ధిదాత్రి. సిద్ధగంధర్వయక్షాద్వైరసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. ఇది శ్రీనవదుర్గా స్తోత్రం సంపూర్ణం. నమఃశివాయై చ నమఃశివాయ. నమఃశివాయై చ నమఃశివాయ. నమో నారాయణాయ.